విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు టీడీపీ నేత దాడి వీరభద్రరావు. పోర్టులోకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యజమానులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. సాధారణ శిక్షలతో జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ ఇలాంటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల కేసుల్లో కఠిన చర్యలు వేయాలని కోరారు. చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటి అయిపోయింది. రానివ్వండి, అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరొక వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువ వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇక్కడ రావడం, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం. ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 25,000 కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించారు. ఇంటర్పోల్ వారి తాలూకు సహకారంతో సిబిఐ వారు, అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ను పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తిని కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ను ఓపెన్ చేసి 1000 ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు 40 ప్యాకెట్లను ర్యాండమ్ గా బయట తీసి చెక్ చేస్తే అందులో కొకైన్ ఉంది.